ఫ్రెండ్స్, రహదారి బుగ్గ జాతరకు బెల్లంపల్లి వద్ద నుంచి హైవే నుంచి సీదా వస్తే ఇదే రోడ్ అండి. ఇట్లనే వస్తాం మనం. ఈ రెండు గుట్టల మధ్యలోకి వెళ్ళి వస్తాము. ఇదే రహదారి. బుగ్గ జాతరలోకి ఎంట్రీ కాబోతున్నాం. బుగ్గ రాజేశ్వర స్వామి దగ్గరికి మనం ఎంట్రీ కాబోతున్నాం. ఇదే దారి అండి. నమస్కారం. శ్రీ రాజరాజేశ్వర బుగ్గ జాతర ఇదే. ప్రత్యేకంగా ఈ కొండల్లో ఇక్కడ వెలిసిన దేవుడు. ఈ కొండల్లో రెండు కొండల మధ్యన ఇక్కడ వెలిసిన దేవుడు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం. మనం వెళ్ళి వీళ్ళు ఈ ప్రత్యేకతలు ఇవన్నీ తెలుసుకుందాం. మనకు చెప్పుతున్న వారి పేరు శ్రీ కమలాకరు, రామటంకి కమలాకర్ గారు మనకు ప్రత్యేకంగా అన్ని చెప్తారు. ఇక్కడ మనం ఈ బుగ్గ జాతర, ఈ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఇప్పుడు ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ పరమశివుడు స్వయంగా అతను వెలిసిన పరమేశ్వరుని దర్శిస్తున్నాం. ఇక్కడ విశేషత ఏంటి అంటే ఇప్పుడు ఆ శివలింగము పై ఆ లింగము పదములను ఎప్పుడు అయితే మనకు వాటర్ ఎక్కువగా వీటిని మనము ఇప్పుడు చూద్దాం. ఇదేనండి గుమ్మం. ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఆ విధముగా వస్తున్నాయి. ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇక్కడ ఈ రాజరాజేశ్వర దేవస్థానంలో స్థాపించిన వారు కృష్ణ రాజేశ్వర గారు, కృష్ణ హరినాథ్ గారు. వారి విగ్రహాలను కూడా ఇక్కడ స్థాపించారు. వీటిని కూడా మనం ప్రత్యేకంగా చూద్దాం. ఇదిగో కృష్ణ హరినాథ్ గారు. మరి ఇద్దరిని ఇక్కడ మనం చూడవచ్చు. కృష్ణ హరినాథ్ గారు, అతని సత్యమణి గారు. వీరిని కూడా మనము బయటికి వెళ్ళడానికి వారిని కూడా మనము ఇది లోనికి బయటికి వెళ్ళే గుమ్మము. ఈ ద్వారము కూడా వెళ్ళాలి. నవగ్రహాలు కూడా ఉన్నవి. దీన్ని మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇక్కడ ఎప్పుడో నిత్యము నవగ్రహాలకు ప్రత్యేక పూజలు ఇక్కడ జరపబడును. ఇక్కడ మనం రోజుకు ప్రత్యేక పూజలు నిత్యము
అన్నప్రసాదాల కాడికి వెళ్తాం. దాని ప్రత్యేకత ఏందో తెలుసుకుందాం. సమయం అయిపోయినందువలన ఇప్పుడు గేటు క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం రాజేశ్వర స్వామి దేవాలయం చూడండి. ఇక్కడ పెద్ద కొండ, ఈ కొండ మధ్యలో చెట్ల మధ్యన చూడవచ్చు. దాన్ని మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఈ మధ్యలో ఇక్కడ ఎంతో ఆహ్లాదకరముగా స్వచ్ఛమైన వాతావరణముగా ఉన్నది. ఇక్కడ ఇదిగో చూడండి, ఇటు కొండ చూడండి. మనమైతే ఈ కొండను ఇక్కడ ఒక ప్రత్యేకమైన బావులు ఉన్నాయి. ఆ బావిని ఇప్పుడు మనం చూద్దాం, రండి వెళ్దాం. ఇప్పుడు మన ప్రత్యేక బావుల దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మనం బావులను చూద్దాము, రండి. ఇక్కడ ప్రత్యేకంగా 2 బావులు ఉన్నాయి. ఈ 2 బావులను ఇప్పుడు మనం లిఖించవచ్చు. ఇదిగో ఇది ఒకటి, ఇది ఒకటి. ఈ 2 బావులను అయితే మనం చూస్తున్నాం. చెట్లు బావిల ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇప్పుడు నిండా నీళ్లు ఉంటాయి. ఈ 2 బావులలో ఎప్పుడు కూడా నీళ్లు నిజము, ఎప్పుడు నిండుగానే ఉంటాయి. అదే వీటి ప్రత్యేకత. ఈ వాటర్ని చూడవచ్చు. ఇక్కడ పరమశివుని విగ్రహం ఇక్కడ ఉంది. ఇప్పుడు దాన్ని చూడబోతున్నాం, చూద్దాం రండి. ఇక్కడ ఆ పరమశివుని విగ్రహం ఉంది. మనం దీనిని ప్రత్యేకంగా చూడవచ్చు, ప్రత్యేకంగా మనం దర్శించవచ్చు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. మనం పోయి ఇప్పుడు ఆ హనుమాన్ గురించి తెలుసుకొని మరి హనుమాన్ని మనం ఇప్పుడు దర్శించుదాం, రండి. యాక్షన్. మనం ఆంజనేయ స్వామిని దర్శించడానికి వెళ్తున్నాం, రండి. అదిగో చూడండి, ఇదిగో కనిపిస్తున్నాడు. అదిగో జ్యోతిని దర్శించండి. ఇదిగో ఆ జ్యోతి చూడండి. శ్రీ రామదాసుడు అయిన శ్రీ హనుమంతుల వారి విగ్రహము మనకు ప్రత్యేకంగా ఇక్కడ కనబడుతుంది. జై శ్రీరామ్.
మనం ఒక ప్రత్యేక స్థలాన్ని చూడబోతున్నాం. ఆ స్థలానికి వెళదాము రండి. ఇదే మన ప్రత్యేకమైన కోనేరు. ఆ కోనేరుని చూద్దాం రండి. ఇదిగో రండి, చూడండి, ఇదిగో కోనేరు. ఇదిగో రండి. ఈ కోనేరు లోతుకు మనం దిగాలి. కోనేరు ప్రత్యేకత అని ఎందుకు అన్నానంటే, ఆ నందీశ్వరుని నోటికుంట ఆ గంగమ్మ అయిన ఆ యొక్క జలధార వస్తుంది చూడండి. ఇక్కడ ప్రత్యేకత అదే. ఈ ప్రత్యేకతను చూడండి. మనం స్వయంగా చూపించవచ్చు. ఎంతో స్వచ్ఛమైన ఈ నీరు. ఇవి స్నానం చేస్తే మన పాపములు అన్ని పోలేని భక్తుల ఒక విశ్వాసం. నాగమ్మ దేవాలయం కూడా ఉంది. ఇప్పుడు మనం పోయి ఆ నాగమ్మని దర్శించుకుందాం రండి. ఇదిగో చూడండి, ఇదే ఇక్కడ నాగమ్మ దేవాలయం. ఇక్కడ ప్రతిరోజు నిత్యము నాగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ఇక్కడ జరపబడును. మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇదిగో చూడండి.